ఏపీలో మద్యం కుంభకోణంలో కీలక మలుపు. ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ హైకోర్టు తలుపు తట్టింది. ఈ రోజు ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 29 మందిపై కేసులు నమోదు చేశారు. 12 మంది అరెస్టు కాగా రాజ్ కసిరెడ్డి నుంచి ఎంపీ మిథున్ రెడ్డి వరకు అరెస్టులు కొనసాగాయి. ఒకవైపు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఛార్జిషీట్లు కొనసాగుతుండగా మధ్యలో నిందితులకు బెయిల్ వచ్చింది. తొలుత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలతో పాటు మరొకరికి బెయిల్ లభించింది. ఇటీవల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సైతం బెయిల్ వచ్చింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ సిట్ హైకోర్టులో వేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ప్రధానంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడాన్ని సిట్ తప్పుపడుతోంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేసులో కీలక సూత్రధారి అని సిట్ అభిప్రాయపడుతోంది. ఈ కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చాలా వరకు లాభపడ్డారని కూడా ఛార్జిషీట్ లో స్పష్టం చేసింది. ఈ కేసులో అరెస్టైన మిథున్ రెడ్డి దాదాపు 72 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. మధ్యలో ఒకసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చారు. మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. కానీ ఈసారి మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీనిపై సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై కోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది. మరి కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో చూడాలి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని సిట్ వాదనలు వినిపించే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి బయటకు వెళితే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని సిట్ వాదనలు వినిపించే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి పాత్రపై ఆ మధ్యన విచారణ చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి స్వయాన పెదనాన్న కుమారుడు అనిల్ రెడ్డి. ఆయన కంపెనీలు వైఎస్ భారతిరెడ్డి డైరెక్టర్ అని మీడియాలో కథనాలొచ్చాయి అని. అయితే అనిల్ రెడ్డి తల్లి పేరు కూడా భారతి అని తెలుస్తోంది. దీంతో ఈ అంశం కొత్త మలుపు తిరుగుతోంది. మరోవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంచలనమే. ఒకవేళ బెయిల్ ను హైకోర్టు సమర్థిస్తూ తీర్పు చెప్పినా సంచలనమే. మరేం జరుగుతుందో చూడాలి.